హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. 4 నెలలు 1300 ఫోన్లు, అంటే 1300 మందికి చెందిన వ్యక్తిగత ఫోన్లు. ఇది విస్తుగొల్పే విషయమే. ఫోన్ ట్యాపింగ్ వీరులు, ఎస్ఐబి దొంగలు 4 నెలల కాలంలో ఏకంగా 1300 ఫోన్లు ట్యాప్ చేశారు. అంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఒక యజ్ఞంలా కొనసాగింది. ఎస్ఐబి ప్రభాకర్ రావు నేతృత్వంలో రాజకీయ నాయకుల ఫోన్లు అడ్డదిడ్డంగా ఎవరివి పడితే అందరివి ట్యాప్ చేశారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో దీన్ని చాలా సీరియస్గా ఒక యజ్ఞంలా, ఒక పెద్ద ప్రాజెక్టుగా చేపట్టారు. ఎందుకంటే ఫోన్లు ట్యాప్ చేయాల్సిందే, ప్రత్యర్థి రాజకీయ పార్టీ వ్యవహారాలు తెలుసుకోవాల్సిందే. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు కొండను తవ్వుతున్న కొద్దీ అనేక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగిన ఎన్నికల సమయంలో మాత్రం ఆ 4 నెలలు చాలా సీరియస్గా ఒక పెద్ద ప్రాజెక్టుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ 4 నెలల పాటు ఎస్ఐబి దొంగలు, అదే ప్రభాకర్ రావు టీం, కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతల ఫోన్లు ట్యాప్ చేసింది. అంటే రోజుకు కనీసం 10 మంది ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యవహారాలను తెలుసుకుంది. ముఖ్యంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ వైపు నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరెవరు సహకరిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలేంటి, వాళ్ళ వ్యూహం ఏంటి, ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇవన్నీ తెలుసుకొని బీఆర్ఎస్ అగ్రనేతలకు అప్పగించినట్లు సమాచారం. అంటే ఆ సమాచారం అంతా బీఆర్ఎస్ నేతలకు అందించినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా 4 నెలలు కంటిన్యూగా ఏకధాటిన రోజుకు 10, 15, 20 మంది ఫోన్లు ట్యాప్ చేస్తూ వాళ్లను వెంటాడుతూ ఎన్నికల్లో వాళ్ళు ఎలాంటి ప్రయోజనాలు పొందకుండా బీఆర్ఎస్ పార్టీకే లబ్ధి చేకూర్చేలా ప్రభాకర్ రావు టీం ఒక మహాయజ్ఞంలా ఫోన్ ట్యాపింగ్ కొనసాగించినట్లు ఈ కేసును దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు నిగ్గు తేల్చారు. ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఎన్నికల ప్రక్రియ ముగియగానే, పోలింగ్ అయిపోగానే ఫోన్ ట్యాపింగ్ సడన్గా ఆగిపోయింది. ఎక్కడికక్కడ ఫోన్ ట్యాపింగ్ ఆపేశారు. ముఖ్యంగా ఫలితాల నాటికి మొత్తం ప్రక్రియ టోటల్గా ఆగిపోయింది. ఇదే సమయంలో ప్రణీత్ రావు రంగంలోకి రావడం, ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ధ్వంసం చేయడం, అనేక కీలకమైన డాక్యుమెంట్లు దగ్ధం చేయడం, డేటా మొత్తం నాశనం చేయడం, ఇవన్నీ జరిగాయి. అంటే 4 నెలల్లో వీళ్ళు సేకరించిన సమాచారాన్ని అంతా పోలింగ్ ప్రక్రియ ముగియగానే మొత్తం స్మాష్ చేశారు, మొత్తం మాయం చేశారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఎన్నికల ప్రక్రియలో ఖచ్చితంగా ఎస్ఐబి బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసింది. ఆ సాక్ష్యాధారాలను మాయం చేసింది. ఆ 4 నెలలే చాలా కీలకంగా ట్యాపింగ్ చేసింది. గతంలో చాలా కాలంగా ట్యాపింగ్ కొనసాగుతున్న ఎన్నికల సమయంలో మాత్రం ఇది ఉధృతంగా కొనసాగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే, ఆ 1300 ఫోన్ కాల్స్ వారందరినీ వ్యక్తిగతంగా గుర్తించి, వారందరినీ పిలిపించి, వారికి జరిగిన అన్యాయాన్ని వారికి వివరిస్తున్నారు. వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. రేపు కోర్టులో వీళ్ళ స్టేట్మెంట్లు చాలా కీలకం కానున్నాయి. మా ఫోన్లు ట్యాప్ అయినాయి, మమ్మల్ని మోసం చేశారంటూ వాళ్ళు పోలీసులకు అధికారికంగా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకే వారందరి నుంచి పోలీసులు పక్కాగా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. అంటే పోలీసులు ఒకవేళ ఈ కేసు కోర్టులో కాస్త అటు ఇటైనా ఏమాత్రం నష్టం జరగకుండా, కేసు ఏమాత్రం బిగిపోకుండా కాంక్రీట్గా దీన్ని ఒక క్రమ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నారు. అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసును పోలీసులు ఆషామాషిగా తీసుకోవట్లేదు. ప్రతి ఒక్క ఆధారాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని పాయింట్ టు పాయింట్గా సేకరించి కోర్టు ముందు పెట్టబోతున్నారు.